ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము అరణ్య పర్వము. అర్జునుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేయటం. అర్జునుడు వెంటనే ఇంద్రకీలాద్రికి వెళ్ళి అక్కడ శివుని గురించి ఘోర తపస్సు చేయటం ప్రారంభించాడు. పరమశివుడు అర్జునుని పరీక్షింపదలచి ఒక కిరాతకుడి రూపంలో అర్జునుడి దగ్గరకు వచ్చాడు. అక్కడ మూకాసురుడు అనే రాక్షసుడు అర్జునుడిని చంపటానికి పంది రూపంలో వచ్చాడు. అప్పుడు అర్జునుడు ఆ పందిని బాణంతో కొట్టాడు. అదే సమయంలో కిరాతుని వేషంలో ఉన్న శివుడు కూడా పందిని కొట్టాడు. 2 బాణాలు తగలగానే ఆ పంది ప్రాణాలు వదిలింది. అర్జునుడు కిరాతునితో, నేను కొట్టిన జంతువును నువ్వెందుకు కొట్టావు? వేటలో ఇలా కొట్టకూడదన్న ధర్మం నీకు తెలియదా అన్నాడు. ముందు నేను కొట్టిన బాణంతో ఆ పంది చనిపోయింది. నువ్వు కొట్టినట్లు చెప్పుకోవడానికి సిగ్గులేదా? చావ ఉంటే నాతో యుద్ధానికి రా అన్నాడు శివుడు. అర్జునుడు శివుని మీద బాణవర్షం కురిపించాడు. కానీ శివుడు కొంచెం కూడా చలించలేదు. అర్జునునకు ఆశ్చర్యం వేసింది. అతడు సామాన్యుడు కాదు, దేవేంద్రుడైనా పరమశివుడైనా అయి ఉండాలి అనుకున్నాడు. కానీ ఈ ఎరుక నాపై వేసిన బాణాలు నన్ను బాధిస్తున్నాయి, ఇవి దివ్యాస్త్రాల వలె ఉన్నాయి అని మనసులో అనుకున్నాడు. మరలా బాణం వెయ్యటానికి గాంధీవం తీసుకున్నాడు. అతని చేతిలోని గాంధీవం అదృశ్యమయ్యింది. ఇరువురు ద్వంద్వయుద్ధానికి దిగారు. శివుని దెబ్బలకు తాళలేని అర్జునుడు మూర్ఛపోయాడు. అప్పుడు శివుడు తన నిజరూపం ధరించగా అర్జునుడు కైమోడ్చి శివునికి నమస్కరిస్తూ అనేక విధాలా స్తుతించాడు. అప్పుడు అర్జునుడు, నిన్ను సామాన్యుడిగా ఎంచి నీతో యుద్ధం చేశాను, నా తప్పు మన్నించు అన్నాడు. అందుకు శివుడు, నిన్ను క్షమించాను, నువ్వు సామాన్యుడవు కాదు, పూర్వజన్మలో నరుడు అనే దేవఋషివి, ఇదిగో నీ గాంధీవము, ఏదైనా వరం కోరుకో అన్నాడు. అప్పుడు అర్జునుడు, నాకు పాశుపతం అనే అస్త్రాన్ని ప్రసాదించు, ఈ లోకంలో బ్రహ్మశిరము పాశుపతము మహాస్త్రాలు, శత్రు సంహారానికి అవి అవసరం కాబట్టి వాటిని ప్రసాదించు అన్నాడు. ఈశ్వరుడు సంతోషించి అర్జునుడికి పాశుపతాన్ని మంత్ర ధ్యాన జప హోమపూర్వకంగా పాశుపతాస్త్రము, సంధానము, మోక్షణము, సంహార సమితంగా అర్జునుడికి ఉపదేశించాడు. అప్పుడు శివుడు అర్జునుడితో, ఈ పాశుపతాన్ని అల్పులపై ప్రయోగిస్తే జగత్తును నాశనం చేస్తుంది, ఈ దివ్యాస్త్ర ప్రభావంతో నువ్వు అఖిల లోకాలను జయిస్తావు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. పరమశివుని చూసినందుకు అర్జునుడు ఎంతో సంతోషించాడు. పరమశివుని స్పర్శతో అర్జునుని శరీరము దివ్యకాంతితో ప్రకాశిస్తుంది. ఈ విషయం తెలుసుకొని ఇంద్రుడు, కుబేరుడు, యముడు, అశ్వినీ దేవతలతో కలిసి అర్జునుని వద్దకు వచ్చాడు. అర్జున, నీ పరాక్రమానికి మెచ్చి నీకు వరాలివ్వటానికి వచ్చాము అన్నాడు ఇంద్రుడు. యముడు తన దండాన్ని అర్జునుడికిచ్చాడు. వరుణుడు వరుణపాశాలను, కుబేరుడు కుబేరాస్త్రాన్ని దానం చేశారు. అర్జునుడు వారిని దర్శించినందుకు వారిచ్చిన అస్త్రాలకు పరమానందం చెందాడు. దేవేంద్రుడు అర్జునుడికి రథం పంపి ఇంద్రలోకానికి ఆహ్వానించాడు. వెంటనే అర్జునుడు ఇంద్రలోకం వెళ్ళాడు. ఇంద్రలోకంలో సూర్యచంద్రులు లేకనే స్వయం ప్రకాశంతో వెలిగిపోతున్న అమరావతి నగరాన్ని చూశాడు. పురద్వారం వద్ద ఐరావతము అర్జునుడికి స్వాగతం చెప్పింది. అర్జునుడు దేవేంద్రునికి నమస్కారం చేశాడు. అర్జునునికి ఆనందం కలిగించటానికి దేవేంద్రుడు ఊర్వశిని నియమించాడు. ఊర్వశి అర్జునుని ముందు నాట్యం చేసింది. అప్పుడు అర్జునుడు ఆమెకు నమస్కరించి, నా మీద పుత్రప్రేమతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చావా అంటూ మాతృభావంతో నమస్కరించాడు. అప్పుడు ఊర్వశి, నేను నీ పొందుకోరి వచ్చాను, ఇది దేవలోకము, నేను దేవవేశను, మాకు వావి వరుసలు ఉండవు, నీకు నేనే విధంగా తల్లినయ్యాను అన్నది. మా వంశకర్త పురూరవుని భార్యవు నీవు, నా తండ్రి అయిన ఇంద్రునికి పరిచర్యలు చేస్తుంటావు కాబట్టి నువ్వు నాకు మాతృసమానురాలవు, స్వేచ్ఛ, శృంగారం, దోషం, పాపం అన్నాడు. ఊర్వశి అప్పుడు కోపించి, కోరి వచ్చిన నా కోరిక తీర్చనందుకు భూలోకంలో నపుంసకుడవై ఆడవాళ్ల మధ్య సంచరిస్తూ అని శపించి వెళ్ళిపోయింది. ఇది తెలిసిన ఇంద్రుడు అర్జునుడితో, అర్జున, నీ వంటి ధైర్యవంతుని నేనింతవరకు చూడలేదు, నువ్వు ధర్మబుద్ధివి, జితేంద్రుడివి, ఊర్వశి శాపం అనుభవించక తప్పదు, కానీ అది నీ అజ్ఞాతవాస సమయంలో ఉపయోగపడుతుంది, ఎవరికీ తెలియకుండా నపుంసక రూపంలో ఉండవచ్చు, నీ అజ్ఞాతవాసం ముగియగానే నీ శాపం తొలగిపోతుంది అని వర్ణించాడు. తరువాత అర్జునుడికి ఎన్నో దివ్యాస్త్రాలను ఇచ్చాడు. అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్న సమయంలో భూలోకంలో 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకనాడు రోమసుడు అనే మహర్షి దేవేంద్రుని వద్దకు వచ్చి ఇంద్రుని సింహాసనంపై కూర్చున్న అర్జునుని చూసి, ఎవరితడు అని అడిగాడు. అప్పుడు దేవేంద్రుడు, ఇతడు పూర్వజన్మలో నరుడనే మహర్షి, ఇప్పుడు నా అంశతో కుంతీ గర్భాన జన్మించాడు. పరమేశ్వరుడు ఇతడిని అనుగ్రహించి పాశుపతాన్ని ఇచ్చాడు. నేను కూడా ఇతనికి దివ్యాస్త్రాలెన్నో ఇచ్చాను. ఇతడు నివాత కవచులను, రాక్షసులను సంహరించగలడు. కానీ తమరు భూలోకానికి పోయి
అర్జునుడు నా వద్ద ఉన్నాడని ధర్మరాజుకు చెప్పండి. ధర్మరాజుని తీర్థయాత్రలు చేయమని నా తరపున చెప్పండి. తీర్థయాత్రల వలన అతడు పాపరహితుడు కాగలడు అని రోమసునితో చెప్పాడు.